స్వయంగా దొబ్బేసేటప్పుడు ఆయన చంపేస్తామని చెప్పేసి వాళ్ళు కాలు పెట్టినప్పుడు ఇట్లా దొబ్బేస్తే పోయి ఆయన తాకితేనే వాళ్ళకి రక్తం వచ్చింది తాకింది అని వీళ్ళేమో దాడికి దిగారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ వారికి ఉద్యమం. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్ అంటే బీసీ ఉద్యమకారులు. విషయం ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడ ఘర్షణలు జరిగినా పోలీసులకు అగ్రకులాలు చెప్పేది నిజం అనిపిస్తుంది, దాడికి గురైన వాడు చెప్పేది నిజం అనిపేది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ పోలీసులు ఎందుకంటే దాని నీతి అది గమననీతి. పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇక్కడున్న సిఐ ఎస్ఐ తర్వాత డిఎస్పి అన్ని రకాలుగా వాళ్ళు ఎమ్మెల్యే రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి, అందుకని వాళ్ళకి దాంట్లో తప్పు కనబడదు. వీళ్ళంతా అబద్ధాలు ఆడే వాళ్ళకి కనబడదు. అందుకని నేను ఏమంటున్నా అంటే మీరు 100 రూపాయలు ఫీజు కట్టి 100 రూపాయలు అనేది ఆమె ఇవ్వదలుచుకోలేదు. ఆ ఊరోళ్ళు అక్రమంగా నువ్వు పెట్టినావు, ఆమె ఇవ్వదలుచుకోలేదు, ప్రతిఘటించేది రైట్, వదిలేయాలి 100 రూపాయలు. దానికోసం గొడవపడి వాళ్ళని వెనక్కి నెట్టేసి వాళ్ళ మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించి తర్వాత ఆమె భర్తను ఏదో వాట్సాప్లో పెట్టిండు అనే పేరిట విపరీతమైన దాడి చేసి కొడుతూ ఉన్నప్పుడు ఆమె మళ్ళా పాపను 2 నెలల పాపను ఎత్తుకొని ఇటు భర్తను కొడుతున్నారు. ఆ పాపను ఇట్లా సమన్వయంలో మీరు కొడుతున్న క్రమంలో నీ కాలు తాగి ఉంటుంది అనేది కూడా నీకు సోయి ఉండకపోయి ఉంటుంది. ఆ పిల్లని బలుపు ఉన్నది కదా, బలుపుతో ఎటు తిరుగుతున్నావు ఎటు కొడుతున్నావు అనేది నీకు సోయి ఉండకపోయి ఉంటుంది. కనుక ఇలా ఆ పిల్ల కలిగిన దెబ్బ ఏదైతే ఉందో ఆమె కూడా గమనించలేదు. చనిపోయిన తర్వాత తప్పదు ముందు నాకు మా కంప్లైంట్లో అది లేదు అని అబద్ధాలు చెప్తూ మొత్తం అంటే ఆ కుటుంబాన్ని ఫలిత పాలు చేయాలనుకుంటున్నాను. అందుకని ఇవాళ తక్షణం ఏం చేయాలి, మామూలుగా ఒక కంప్లైంట్ వస్తే కూడా ఎఫ్ఐఆర్ చేసి బాధితులను అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి ఎస్సీ, చనిపోయిన పాప తల్లి SC/ST కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ చేసామంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ అరెస్టులు చేయకుండా వాళ్ళకు ముందు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకటికి గాయం అయ్యింది, రక్తం గారింది అని అంటే కనపడని దెబ్బలు చాలా తగిలినాయి, అమ్మాయి ప్రాణమే పోయింది ఇక్కడ. కానీ నువ్వు వాళ్ళ నుంచి ఫస్ట్ కంప్లైంట్ లెటర్ తీసుకొని తర్వాత వీళ్ళకేమో కోర్టు పర్మిషన్ కావాలని చెప్పేసి వీళ్ళని అటు ఇటు దింపి జాప్యం చేసి వీళ్ళను మోసగించింది డిపార్ట్మెంట్. అందుకని వాళ్ళు ఏమంటున్నా అంటే ఇక నడవదు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తున్నది, బహుజన చైతన్యం వెళ్ళి విరుస్తున్నది. మీ కుట్రలు, మీ రెడ్డి కుట్రలన్నీ ఎండగడతాం, ఖచ్చితంగా ప్రజా కోర్టులో నిలదీస్తాం. ఇవాళ ఈ యుద్ధం ఆగదు, ఇది రాష్ట్రంలో ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. అక్కడ జరిగిన పెద్ద జాతర జరిగినప్పుడు 20,000 మంది వస్తూ ఉన్నప్పుడు జాతరకు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న జాతరకు వచ్చి కావచ్చు పబ్లిక్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, వీళ్ళే తీసేసారని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు. ఆమె సీసీ కెమెరాలు బయట పెట్టాలని చెప్తా ఉన్నది. నేను అబద్ధం చెప్తే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు బయట పెడుతున్నారు, ఇక్కడ సీసీ కెమెరాలు బయట పెట్టాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే నిజాయితీ ఉంటే అదనమాట, మా బిడ్డకు నిజాయితీ ఉంది కనుకనే సీసీ కెమెరాలు బయట పెట్టమంటుంది. నువ్వు సీసీ కెమెరాలు లేవు అంటున్నావు, ఇది అబద్ధం కాదా? అందుకని ఇంత దుర్మార్గంగా అబద్ధం ఆడుతున్న వాళ్ళ కూడా సమాజం గుర్తిస్తున్నది. ఇవాళ నేను మున్నూరు కాపు, మా తమ్ముడు ఆంజనేయులు ముదిరాజు, తర్వాత నరహరన్న మాల, అన్న పద్మశాలి, తర్వాత అన్న మాది. ఇవాళ చాకలి కులం తరతరాలుగా బట్టలు శుభ్రం చేసి ఆ శుభ్రం చేయడం కోసం చౌడు కనుక్కొని ఇవాళ ఈ జాతులన్నీ బతికున్నాయంటే, నీ రెడ్డోడు కూడా బతికున్నాడంటే ఇవాళ చాకలి కులం కాదు. అమ్మ కడుపుల నుంచి బయటికి తీసుకొచ్చింది ఇవాళ మంత్రసానికి పాత్ర వహించింది చాకలి కులం. అటువంటి కులానికి ఒక పసిబిడ్డను 2 నెలల పసిబిడ్డను నువ్వు చంపేసినవు కదా. ఇవాళ దేశంలో ఎక్కడ జరగని కలంకం ఇది. ఇవాళ తెలంగాణలో ప్రగతిశీల చైతన్యం, విప్లవ చైతన్యం ఉంది అనుకునే కాడ ఈ తెలంగాణలో నువ్వు ఒక 2 నెలల పసిబిడ్డను చంపి ఇవాళ తెలంగాణను దేశంలో ఒక నేరస్తురాలుగా చూపెడుతున్న పరిస్థితి. అందుకని ఈ బలుపు తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ బలుపును తగ్గిస్తాం, శిక్షిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది, అది దేశవ్యాప్తంగా కూడా అవుతుంది. ఇవాళ రజకులకు, బీసీ సమాజం, వెనగారిన కులాలు, అన్ని కులాలు కూడా మేము అండగుంటాం. దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈ పోరాటం దేశానికి ఆదర్శం, తలమానికంగా నిలబడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇవాళ రజకులు కూడా అంటున్నారు, అన్నవాళ్ళు కూడా పిలిపించింది. మీరు అగ్రకులాలలో ఏదైతే ఉన్నదో రెడ్డిలు, వాళ్ళ అహంకారం తలకెక్కింది కాబట్టి ఇవాళ వాళ్ళు క్షమాపణ చెప్పి శిక్షకు గురైతే వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప వాళ్ళకు మేము ఇవాళ బట్టలు ఉతకం, ఇస్తిరి చెయ్యం, తర్వాత వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు చెయ్యమని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమం
దేశంలోనే ఒక ఉద్యమం జరిగింది. ఇవాళ అణగారిన కులాల ఆత్మగౌరవం కోసం, రజక ఆత్మగౌరవం కోసం ఇవాళ ఒక సహాయ నిరాకరణ ఉద్యమం వస్తుంది. ఎందుకంటే నీ పుట్టుక కారణమైనప్పుడు మా పుట్టిన బిడ్డ దేవునితో సమానం, దేవాలయంలో మా బిడ్డ దేవునితో సమానం. అటువంటి దేవతను మీరు పిసికేసింది కనుక దీనికి శిక్ష ఖచ్చితంగా ఇంతకింతకు మీరు అనుభవిస్తారనేది కూడా నేను తెలియజేస్తున్నాను. నమస్తే. సో ఇది అంటే నిజంగా ఈరోజు పోలీసు వాళ్ళు మీ నిజంగా చట్టం ఏదైతే ఉన్నదో ఈ దేశంలో ఆ చట్ట ప్రకారమే మేము వెళ్ళాము, డ్యూటీలో ఉన్నాం, ఏ తప్పు చేయాలనుకుంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన లెటర్ ఏదైతే ఉండదో ఆ జాతరలో జరిగిన గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నదో ఆ ఫుటేజ్ బయట పెట్టి నిజంగానే కేసు ఎఫ్ఐఆర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా శిక్ష చేస్తేనే ఇప్పుడు ఈ చట్టం ఈ దేశంలో బతుందని చెప్పేసి సామాన్య ప్రజలు నమ్ముతారు. లేదంటే పోలీసుల మీద నమ్మకం పోతుంది, గౌరవం పోతుంది. ఎస్పీ తోడు ఇక్కడ ఎస్పీ కావచ్చు రంగంలోకి దిగి ప్రత్యేక కమిషన్ వేసి విచారణ చేపట్టి ఆ బాధితులకు న్యాయం చేపడితేనే పోలీసుల మీద కావచ్చు, చట్టం మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు గౌరవం ఉంటుంది. లేదంటే సామాన్యమైన ప్రజలకు ఈ రోజు గౌరవం కావచ్చు, చట్టం మీద గౌరవం కావచ్చు, ఎటువంటి నమ్మకం కూడా కలిగే పరిస్థితి లేదు. సో చూద్దాం ఏమవుతుందో. వాళ్ళైతే దేనికైనా మేము ప్రూఫ్లు ఉన్నాయని కూడా చెప్తాను. ప్రూఫ్ కూడా చూపెట్టిందా మేము ఓపెన్ చేసి లెటర్ మేము రాసిస్తే ఆ లెటర్లో పాప లేదు అని చెప్పేసి ఎస్పీ గారు రిలీజ్ చేసిన లెటర్ ప్రెస్ మీట్లో ఏదైతుందో దాంట్లో ఆవర్షన్ ఉంటే వాళ్ళు కంప్లీట్ చేసిన లెటర్నేమో పాప ఉన్నట్టుగా కంప్లీట్ ఇచ్చినాము, దాన్ని బయట పెట్టలే అని చెప్పేసి ఆమె ప్రూఫ్ చూపెడతా ఉంటాయి. అక్కడ జాతరలో జరిగిన సంఘటనలు ఏమో సీసీ ఫుటేజ్ ఉన్నది, సీసీ ఫుటేజ్ గొడవ జరగగానే వాళ్ళు తీసేసిరు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నాయి. ఈ రెండు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి, అనుమానానికి దారితీస్తా ఉన్నాయి. కాబట్టి సో నిజాలు మీరు నిజంగా సమాజానికి తెలియజెప్పాలనుకుంటే ఈ చట్టం మీద ఏం జరుగుతుందో సో కేంద్ర ప్రభుత్వ ఎంక్వైరీ కమిషన్ కూడా చేపట్టి ఈ బాధితులకు తక్షణమే న్యాయం చెప్పాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఆదాబ్ హైదరాబాద్.